రాము గారు మీ దగ్గరికి. మనతోటి సింగళూరి శాంతిప్రసాద్ గారు ఉన్నారు, సీనియర్ అడ్వకేట్, అదేవిధంగా జనసేన పార్టీ సీనియర్ నాయకులు. శాంతిప్రసాద్ గారు, గుడ్ మార్నింగ్ సార్. నమస్తే బ్రహ్మరెడ్డి గారు. రేపు మా సోదరుడు ప్రత్యేక నారాయణమూర్తి గారు మత్తి రావు గారికి చూస్తున్న విషయం. సో ఈరోజు పొద్దున్నే కోర్టుకు వెళ్తున్నట్టున్నారు మీరు. నేను గుంటూరు వెళ్తున్నానండి. ఓకే ఓకే. ఇప్పుడు మా సోదరుడిని మీరు ఒక ప్రశ్న వేశారు, మీ ముఖంలో ఆనందం కనబడుతూ కళ్ళలో నీరు వస్తుందా అని. మా వాడి కళ్ళలో నీరు కాదు, మా వైసీపీ నాయకులందరూ కళ్ళలో రక్తం వస్తుంది. ఎందుకు వస్తుందో కూడా చెప్తా. మా నవరత్న చైర్మన్ పాపం మాజీ చైర్మన్ ఈ నవరత్నాలు ఏం చేశాడో ఏం పూసాడో మాకు తెలియదు, కానీ మాకు మటుకి నవరత్న తైలం రాయడానికి విపరీతంగా ప్రయత్నం చేశాడు డిబేట్లో ఉన్నాళ్ళు. చంద్రబాబు నాయుడు గారు 30 లక్షలు ఇచ్చాడు, మేము వచ్చిన తర్వాత 65 లక్షలు ఇచ్చారు అన్నారు. మరి వాళ్ళ ప్రకటన ఇచ్చారు చూసుకోండి, కూటమి ప్రభుత్వం తరఫున 65,18,496 లెక్కన తేడా వస్తే ఒకసారి మళ్ళీ వెరిఫై చేసుకోండి. ఇకపోతే మీరు ఎగ్గొట్టిన డబ్బులు, మేము ఇస్తామన్న డబ్బులు ఆ 3 నెలలు కూడా కలిపి ఎలక్షన్ ఎన్నికల సమయంలో వచ్చిందా, ఆ ఎన్నికల కోడ్ వల్ల ఇవ్వలేకపోయిందని కూడా ఇప్పుడు మేము తిరిగి ఇస్తున్నాం. మొత్తం కలిపి 7,000 రూపాయలు ఇస్తున్నాం. కాబట్టి ఇకనైనా దయచేసి ఏడుపు గొట్టు మొహంతో కళ్ళలమ్మట రక్తం వచ్చేలాగా మీరు వెకిలి మాటలు ఇంకా మాట్లాడుతూ మానేసేయండి. సంపద ఎక్కడి నుంచి సృష్టిస్తారు ఇవన్నీ మాకు ఆపేసేయండి. కొన్నాళ్ళైనా కన్స్ట్రక్టివ్ గా పనిచేయడం నేర్చుకోండి. ఎందుకంటే మావాడు అప్పుడే కోల్గేట్ టూత్ పేస్ట్ కి అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం మొదలుపెట్టాడు. పళ్ళు బాగా తెల్లగా తోమినట్టున్నాడు. ఒకటి గుర్తుపెట్టుకున్న నారాయణమూర్తి, నువ్వు కానీ మీ వైసీపీ నాయకులు కానీ ఒక 3 నెలలు కనీసం సంయమనం పాటించడం నేర్చుకోండి. 6 నెలలు పాటిస్తే మీ ఆరోగ్యాలకు మంచిది. ఎందుకంటే ప్రజలు మిమ్మల్ని గౌరవిస్తారు. కాదు అంటూ మొదలు పెడితే ఈ పరిస్థితి దరిద్రంగా ఉంటుంది. మీ వాడు హిమాలయాలకు కాదు, నాకు తెలిసి భారతదేశంలో కూడా ఉండడానికి ఇష్టపడ్డాక. ఇక విషయానికి వస్తే ఇది దామోదరం సంజయ్ గారు మొదలుపెట్టిన కార్యక్రమం అండి. వృద్ధులకి మొట్టమొదటిగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దామోదరం సంజయ్ గారు మొదలుపెట్టింది వృద్ధులకి పింఛను. అది ఈరోజు అనేక మందికి చేరటం అనేది నిజంగా సుపరిణామం. ఇది ఒక సంస్కరణలో భాగము. ఎవరైతే బడుగు బలహీన వర్గాలు ఉంటారో, లేకపోతే వితంతువులు ఉంటారో, లేకపోతే ఆర్థికంగా నిలదొక్కుకోలేని మహిళలు కానీ, లేకపోతే వ్యక్తులు కానీ, దివ్యాంగులు కానీ, వాళ్ళందరికీ నెల చేయి ఇట్లా ఆసరా ఇవ్వటం అనేది చాలా శుభపరిణామం. ఇది నేను ఒకటి చెప్తున్నాను, మా సోదరు పాపం ఇది నొచ్చుకోవచ్చు. సంస్కారవంతమైన ప్రభుత్వం, నాగరికమైన ప్రభుత్వం ఇవ్వాల్సింది. కానీ సంస్కారం లేని అనాగరిక ప్రభుత్వం మా జేబులో మా జగనాన్ని ఇచ్చాడు పంచాడని మేము నెలలా వెళ్ళి మేము చెప్పదలుచుకోలేదు. మా సోదరు బొలిశెట్టి శ్రీనివాసరావు కూడా అదే చెప్పారు. మా అధినేత చెప్పిన మాట కూడా అదే. ఇది మనం ఇస్తున్న డబ్బు కాదు, ప్రజల డబ్బులు మన ప్రజలకే ఇస్తున్నాము. అంతేగాని ఏదో జగన్ ఆయన జేబులోంచో, లేకపోతే భారతీయ సిమెంట్స్ లోంచో, లేకపోతే కార్మెల్ ఏషియాలోంచో, లేదా ఇంకెక్కడి నుంచో కొట్టుకొచ్చి ఇస్తున్న డబ్బులు కావి. కాబట్టి ఇక మీరు కొద్దిగా దయచేసి మేము పాలన మీద దృష్టి పెడుతున్నాము. మేము పాలన మీద ఎట్లా దృష్టి పెడుతున్నాము మీరు అబ్జర్వ్ చేయండి. అందులో ఏమైనా లోటుపాట్లు ఉంటే మీకు చేతనైతే, మీకు దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడుతూ నేర్చుకోండి. అంతేగాని మీకు దిక్కుమాల ఒక సాక్షి పేపర్ ఉంది కదా, అందులో అసెంబ్లీకి రామని ఎవరు చెప్పలేదు కదా శాంతిప్రసాద్ గారు. భుజాలు తడుకుంటున్నారు. మేము భుజాలు తడుకున్నాము. మీ మగతనం ఉంటే రండి, మేము మీ వాడికి కావాల్సిన టైం ఇస్తాము. ఏం మాట్లాడాలో చూస్తాం. వెంటనే నేర్చుకోండి కొద్దిగా. వాళ్ళు వచ్చాడు, ఎప్పుడు వచ్చాడు, ప్రమాణానికి పారిపోయాడు. కనీస సంస్కారం లేదా? మీ యొక్క ఎమ్మెల్యేల యొక్క ప్రమాణ ఆగాలి. సంస్కారం లేదు, కూర్చొని సంస్కారం రహిత వ్యక్తి అసెంబ్లీలోకి వచ్చి ప్రతిపక్ష నేతగా అసలు నీకు ప్రజలే హోదా ఇవ్వలేదు, వచ్చి ముష్టి అడుక్కున్నారు నాకు ప్రతిపక్ష నేత. అవునవును, అక్కడ 2024 ముందు ప్రజలకు సక్రమంగా చేసిన చంద్రబాబు నాయుడు గారు ఎంత అసెంబ్లీకి వచ్చారో చూసారు. అవన్నీ అదే అతికిపోకుండా ప్రజలు ఇచ్చిన తీర్పుని గౌరవించి ఇది చేయండి. ముందు మీరు అది చేశారు, ఇది చేశారంటే మీరు మళ్ళీ మీరే పడతారు. మధ్యలో మీరే పడతారు.
మధ్యలో మీరు దూరం ప్రజలు అలవాటు ఇచ్చారు కాబట్టి తగ్గించుకోగలవు. దాన్ని ఎట్లా చేయాలో చూడండి. ఈ రైట్ నారాయణమూర్తి గారు ఒక్క నిమిషం నెక్స్ట్ మీ దగ్గరికి వస్తాను మీ దగ్గరికి వస్తా దయచేసి ఆగండి ఇవి కాదు. నువ్వు ఒక్క నిమిషం నీ టర్మ్ వచ్చినప్పుడు మాట్లాడు. నారాయణమూర్తి గారు ఈ వాడికి నిజంగా సంస్కారం ఉండి సభా ఒక 2 నిమిషాలు ఆగండి నెక్స్ట్ మీ దగ్గరికి వస్తా లేఖ రాయడం, నియమం ఉండాలి. ఆ రకమైన పద్ధతి గౌరవించాలి మొదటి ప్రజల్ని. 16వ శాసనసభలో ఏం జరుగుతుందో తెలుసు. రావణాసురుడు చేస్తున్నారు రెండవ రోజు రాష్ట్రాన్ని. స్పీకర్ ఎన్నికప్పుడు ఎవరిని పెడితే గౌరవ వాళ్ళని మర్యాద దాడులు ఉండేవాడు. చేస్తున్నారు. ఆయన సగౌరవంగా కుర్చీ దగ్గర మీరు తీసుకెళ్ళేవాడు. గౌరవంగా ఈ వాడికి మీకు సభా అధికారం సాంప్రదాయాలు ఇచ్చిన తర్వాత కూడా సంస్కారం మీరు ఇంకా తెలియదు, మీరు ఇట్లా చట్టాలు ప్రవర్తిస్తే తెలియదు. దాన్ని ఒక్క నిమిషం నారాయణమూర్తి గారు ఒక్క నిమిషం ఉండండి వాళ్ళు ఇంకా రెడ్ బుక్ ఓపెన్ చేయలేదు మీరు ఆగాలి వాళ్ళు రెడ్ బుక్ ఓపెన్ చేసినప్పుడు మీరు ఈ ఆరోపణలు చేస్తే బాగుంటుంది. పాలన చేయడానికా మీకు ఇచ్చింది? కూర్చోబెట్టు లోటస్ మండలం కూర్చోబెట్టు కొద్ది క్లాసులు నేర్పండి క్లాసులు పీకడం నేర్చుకోండి వీళ్ళు ఎవరికైనా కాలక్షేపం చేయకండి, వాళ్ళతో పురాణ క్లాసులు కాలక్షేపం చేయకండి. సభా సాంప్రదాయాలు ఎట్లా ఉంటాయి 7,000 సభా మర్యాదలు ఎట్లా ఇంకా ఉంటాయి 10 రోజుల్లోనే ఎమ్మెల్యేగా విధులేంటి వీటిని రచించారు అంట. రమ్మనండి. దానికి చెప్పండి తప్ప మీరు నేను నా ప్రభుత్వం డబ్బు అందరూ ఇస్తారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు. మరి గత ప్రభుత్వంలో రోజా గారు కొంతమంది మంత్రులు ఈ డబ్బులు ఎవరిస్తున్నారో తెలుసా ఎవరు చెప్పినా అదే చెప్తారు. నారాయణమూర్తి గారు గత ప్రభుత్వంలో మీ మంత్రులు వెళ్ళి ఇది జగనన్న ఇస్తున్నాడు అని చెప్పేసి ప్రమోట్ చేశారా లేదా ఫోటోలు చూడండి. సిగ్గుండాలి నారాయణ మూర్తి, సిగ్గుండాలి ఈ రకంగా మాట్లాడడానికి. మొన్నటిదాకా మీ వాలంటీర్లతో ఏం చెప్పుకున్నారు ఏం చెప్పారు మీరు దాని పెద్ద మా జగన్ ఇచ్చాడు మా జగన్ ఇచ్చాడు ఏ ప్రభుత్వం అని మీ వాలంటీర్లు లేకపోతే అసలు మీకు పింఛన్ రావాలి సిగ్గుమాలిన ప్రచారం నీచమైన ప్రచారం చేసి ఈ రోజు మాట్లాడదామా మీరు మాట్లాడితే దెయ్యాలు వేదాలు వచ్చినట్టుంది నేను అన్నా ఎవరు బాంబే రెడ్ లైట్ లో ఏరియాలో ఉండేది సతీ సావిత్రి గురించి మాట్లాడినట్టు ఉంటది మీరు దయచేసి కొద్దిగా మీ భాష మార్చుకోండి మీ విధానాలు మార్చుకోండి మీ నైజం మార్చుకోండి మీ వైఖరి మార్చుకోండి కొద్దిగా సమ్మేళనం పాటించడం నేర్చుకోండి కోసం మీరు ఏ విధంగా చేస్తారో చెప్పండి తప్పే ఉంది. చెప్పాం కదా పత్రికా ప్రకటనలు ఇచ్చాం కదా చదువుకోవడం చేత కదా అవి తగ్గించుకోండి అన్న అవి తగ్గించండి మీరు కూడా అవి తగ్గించి మాకు మేము తగ్గించడం కాదు మీరు ఉన్నదాకా ఏం చేశారు ప్రచారం చూపిస్తున్నాం ఉండదు. చరిత్రలో మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మంత్రులు ఎమ్మెల్యేలు కూడా ఈ రోజు నేను మచిలీపట్నం చూస్తున్నాను ఉదయం 6:30 గంటలకే నేను ఉదయం 6:30 గంటలకే నా వాట్సాప్ నిండిపోయింది దగ్గర 100 పైన ఫోటోలు వచ్చినాయి పింఛన్ మంచినాయి 100 పైన ఫోటోలు ఇట్లా కాదు స్వామి మీకు ఇచ్చారు మంచిదే కళ్ళు తెరిచి విప్పార్చి చూడటం నేర్చుకోండి చెవులకి ఆ సీసం పోసుకొని అందులో ఉన్న తుప్పం వదిలించుకొని నారాయణమూర్తి 5 సంవత్సరాల బతకనే ఉంటారు లేదంటే కళ్ళు మూసుకోండి మీ వాడు చెప్పాడు కదా కళ్ళు మూసుకుంటే